జగన్ ప్రతిరోజు కూడా తలుసుకొని రోజు ఉంటూ ఉండదు, ఎందుకంటే మీ అందరికీ మంచి గాలిని ఇచ్చేది ఈ వైఎస్ జగన్. రైట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో సంబరాలు చేసుకోమంటుంటే మీరెందుకు వెన్నుపోటు తినమంటున్నారు? ఎవరికి వెన్నుపోటు పొడిచారు, మీకేనా? బేసికలీ యాక్చువల్లీ ప్రతి అక్క చెల్లమ్మలకి ఒకటే చెప్తున్నా, వెన్నుపోటు తినమనేది ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడుస్తారయ్యా, కానీ వీళ్ళు మాత్రం నాకు 11 సార్లు పొడిచింగ్ చేశారయ్యా. వెన్నుపోటు తినం వాళ్ళగా చేసుకునేది మనం చేసుకోవాలి, ఎందుకంటే ఈ వైఎస్ జగన్ని వెన్నుపోటు పొడిచారు. నా వెన్నుపోటులో వెన్నుపూసు కూడా ఇరిగిపోయిందయ్యా, అది వేరే విషయం. మీరు 2.0 చూపిస్తామని బట్టలు కూడా తీసి కొడతామని కూడా చెప్తున్నారు కదా, ఎవరినైనా బట్టలు కూడా తీసి కొడతా, ఎందుకంటే రాబోయే రోజుల్లో 2.0 ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో పెడతాడు ఈ జగన్, అర్థమైందా? మరి ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తారు? మరి మీరు వెన్నుపోటు దినం చేసుకుంటారా లేకపోతే సంబరాలు చేసుకుంటారా ఏంటి? బేసికలీ యాక్చువల్లీ మనం ఏం చేసుకున్నా కానీ పార్టీలో ఫండ్ లేదు. అప్పుడంటే గవర్నమెంట్ డబ్బులు తెంగేసి అన్నీ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు చేసుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే పార్టీ ప్రజలందరూ కూడా మనల్నే ద్వేషిస్తున్నారు. మనం చూశారు కదా, అసెంబ్లీకి వెళ్తే 5 నిమిషాలు కూడా లేను, అక్కడ 65 ఏసీలు ఉన్నాయి, కానీ నాలో మాత్రం బీపీ ఉంది, అందుకనే 1 నిమిషంగా పరిగెత్తుకొచ్చేసాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జూన్ 4న చేస్తున్నారు. అదే రోజు కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి పీడ విరగడైందని దినోత్సవం చేస్తున్నారు. మరి ఏది కరెక్టు, మీ అభిప్రాయం ఏంటి? బేసికలీ ఇదే కరెక్ట్, పీడ విరగడైందని. ఇది సర్వం అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను, నాతో సహా. కానీ నాకు మాత్రం ఇండోర్లో ఒకటే అనిపిస్తుంటుంది, ఏ దుబాయో అమెరికాయో పరిగిపోయి అక్కడే సహజీవనం కొనసాగించాలని ఉంటుంది, కానీ మార్పింగ్ చేసుకుని ఫేస్ ఏదోలాగా జగన్ కాదు నేను జగన్ 2.2 అని బతుకుదాం అనుకుంటే ఈలోపు అన్నా నువ్వు తోపు, నువ్వు వెయ్యి అని చెప్పి నా ఫ్యాన్ని రెక్కలు ఇరిగేదాకా కొడుతూనే ఉన్నారు నా అభిమానులు. రీసెంట్గా సైకిల్ని నేలకేసి కొట్టి ఒక చిన్నపిల్లడి దగ్గర లాక్కొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే సైకిల్ అలాగా నేలకేసి కొట్టడం అనేది సైకో అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరేమంటారు దాని గురించి? బేసికలీ ఒకటే మాట చెప్తాను, సైకిల్ కొట్టడం కాదు, సైకిల్ని కొట్టినా ఇక ఫలితం లేనప్పుడు, నన్ను కొట్టినా కానీ ఇంకా గెలవలేమన్నప్పుడు ఇంకెందుకు? అదే నేను చెప్తున్నా, ఆ చిన్న కుర్రోడికి సైకిల్ కూడా కొంటానని చెప్పాను నేను. మా పార్టీలో ఫండ్స్ లేవు, రావుకుండి 5 సంవత్సరాల తర్వాత పైసలు గవర్నమెంట్ దగ్గర తెగిపోయి సైకిల్ కొంటామని చెప్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర డబ్బులు లేవు, ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోండి పార్టీని నడిపించడం చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేవంటారా? బేసికలీ అప్పుడైతే తుప్పు మందు అమ్మేసేటోళ్ళు, అలాగే అక్రమ ఆదాయం వచ్చేది, ఇసుకలో మొత్తం మాఫీ చేసేవాళ్ళం. అప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పుడు ఎంతో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు మా వెనకాల డబ్బులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులంతా కూడా నల్ల డబ్బు, తెల్లగా కూడా కనిపిస్తలేదు. ఒక మాట అయితే చెప్తూ ఉన్నాను, ఇంట్లో కరెంటు బిల్లు కట్టండి, కరెంట్ లేక డబ్బులు లేక దొంగ కరెంట్ లాక్కుంటున్నానని చెప్తూ ఉన్నాను అధ్యక్ష.